హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే జోస్న చెంప పలగొట్టిన కార్తిక్ ఇక జోస్న చేసిన తప్పు పనికి జోస్న నిలదీసి జోస్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తిక్. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక శివనారాయణ కార్తిక్కి లెటర్ పంపిస్తాడు. ఇక కార్తిక్ ఆ లెటర్ చదివేసి ఇక అలానే చూస్తూ కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి దీప వస్తుంది. ఏంటి కార్తిక్ బాబు గారు, ఏంటి ఆ లెటర్ అని అంటూ ఉంటుంది. అప్పుడే కార్తిక్, శివనారాయణ తాతయ్య గారు అక్కడ జాబ్ చేయడానికి పర్మిషన్ లెటర్ పంపించాడు అని చెప్పగానే ఇక దీప చాలా సంతోషపడుతుంది. ఇక మనమున్న ఇలా బాధలో ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం వదులుకోవద్దు బాబుగారు, వెళ్ళండి అని కార్తిక్ దీప చెప్పడంతో కార్తిక్ ఇక వెంటనే బయలుదేరి ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు. అప్పుడే శివనారాయణ, వచ్చావా కార్తిక్ అని అంటూ ఉంటాడు. ఏంటి, ఏదో జాబ్ అన్నారు, ముందుగా నా సీట్ ఎక్కడో చెప్తే నేను కూర్చుంటాను అని కార్తిక్ అంటూ ఉండగా అప్పుడు శివనారాయణ, ముందుగా నువ్వు ఈ జాబ్ చేయాలంటే నువ్వు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి, అలా అయితేనే ఈ జాబ్ నీకు ఇస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కార్తిక్, నాకు ఈ జాబ్ అవసరం లేదు, ఎక్కడైనా నేను జాబ్ చేసి బ్రతకగలను అని చాలా ఆవేశంతో కార్తిక్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు శివనారాయణ ఇక కార్తిక్ను చూసి, నువ్వు ఎక్కడ ఏ పని నీకు ఇవ్వరు, నువ్వు ఎక్కడ ఏ పని చేయలేవు అని ఇక అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక కార్తిక్ అయితే చాలా ఆవేశంతో ఇక ప్రతి ఒక్క చోట జాబ్ వెతుకుతూ ఉంటాడు. ఏ చోట తనకి జాబ్ ఇవ్వకపోవడంతో ఇక కార్తిక్ అలసిపోయి అలానే నడుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తిక్కి అక్కడే సూపర్ మార్కెట్లో ఇక పని వాళ్ళు కావాలను అని రాసి పెట్టడం చూసి ఇక కార్తిక్ అందులోకి వెళ్ళి ఇక వాళ్ళని అడుగుతూ ఉంటాడు. సార్, ఈ సూపర్ మార్కెట్లో నేను పని చేస్తాను అని అనగానే, సరే ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు జాయిన్ కా అని చెప్పేసరికి ఇక కార్తిక్ అయితే ఇక పనులైతే మొదలు పెడతాడు. ఇక దీప కూడా ఇల్లు గడవడానికి కష్టంగా ఉండడంతో దీప కూడా ఒక ఇంట్లో పని చూసుకోవడానికి వెళ్ళింది. అప్పుడే ఇక తనని చూసి, నువ్వు బాగానే ఉన్నావు కానీ ఇంట్లో పని నీకు కొత్తనా, లేకపోతే చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. నేను బాగా చేస్తాను మేడం, వంటలు బాగా చేస్తాను అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక ఆ ఇంట్లో ఆవిడ, నువ్వు వంట బాగా చేస్తావని నాకు ఎలా తెలియాలి, ముందుగా నీకు జీతం ఇవ్వను, జీతం ఇంత అని చెప్పను, ఎందుకంటే నీ వంట గురించి నేను తెలుసుకోవాలి కదా, ఆ తర్వాతే నీకు జీతం ఎంత ఇవ్వాలని నేను నిర్ణయించుకుంటాను అని ఇక ఆ ఇంటి ఆవిడ అనగానే ఇక దీప, సరే మేడం, కానీ రోజు మాదిరి రోజు నాకు మనీ ఇవ్వండి అని చెప్పడంతో, ఎందుకలా అని ఆ ఇంటి ఆవిడ అడుగుతూ ఉంటుంది. అప్పుడే దీప, మాకు ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది మేడం, అందుకనే రోజు జీతం మాకు ఇవ్వండి అని దీప చెప్పడంతో, సరే ఇక నువ్వు సాంబార్ చేసి తీసుకురా, ఇక నేను సూపర్ మార్కెట్ పక్కనే ఉంది, ఇక అతనికి చెప్పేసి మార్కెట్లో ఉన్న సామాన్ పంపించమని చెప్తాను అని ఇక ఆవిడ అనగానే వెంటనే దీప ఇక వంటగదిలోకి వెళ్ళి సాంబార్కి రెడీ చేస్తూ ఉంటుంది. అదే సమయంలోనే సూపర్ మార్కెట్ నుంచి ఇక కార్తిక్ సరుకులు తీసుకొని ఇక తన ఇంటికి వస్తాడు. అప్పుడే సూపర్ మార్కెట్ నుంచి సామాన్లు వచ్చాయి, దీప వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పగానే దీప బయటికి వచ్చి సరుకులు తీసుకొని ఒక్కసారే షాక్ అయిపోతుంది.
అప్పుడే ఇక ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది. అప్పుడు ఆ ఇంటి ఆవిడ ఆ సరుకులు తీసుకొని ఈ 50 రూపాయలు తనకి ఇవ్వు, ఎందుకంటే అవి తీసుకొచ్చినందుకు వాళ్ళకు టిప్పుగా అడగరు కానీ ఇవ్వాలి అని ఇక తను అంటూ ఉంటుంది. అప్పుడు దీప చాలా బాధతో కార్తిక్కి ఆ 50 రూపాయలు ఇచ్చేస్తుంది. ఇక కార్తిక్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి కార్తిక్ బాబు గారు ఈ పని చేయడం ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దీప అయితే. అప్పుడే ఇక ఇద్దరు ఇంటికి వెళ్ళగానే దీప కార్తిక్ని చూసి చాలా బాధపడుతుంది. అప్పుడే ఇక కాంచన అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక కాంచనంతో మాట్లాడేసి ఇక దీప ఒక నిర్ణయానికి వస్తుంది. కార్తిక్ బాబు నీతో మాట్లాడాలి అని దీప అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ నీతో కూడా మాట్లాడాలి దీప నేను అని అంటూ ఉంటాడు. సరే అని ఇక లోపలికి వెళ్తారు. ఇక కార్తిక్ అయితే దీపను ఏంటి దీప నువ్వు వంట చేయడం ఏంటి పని మనిషిలా అని కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడు దీప నువ్వు ఈ పెద్ద చదువు చదువుకొని సూపర్ మార్కెట్లో పని చేయడం ఏంటి కార్తిక్ బాబు గారు అని దీప అంటూ ఉంటుంది. అప్పుడు ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది కదా దీప, అందుకే ఈ పని చేస్తున్నాను. పని కోసం ప్రతి చోట వెతికాను, ఎక్కడ పని కనిపించడం లేదు. ఇక సూపర్ మార్కెట్లో ఖాళీగా ఉందనంటే అందులో ఇక నేను ఇప్పుడు పని చేస్తున్నాను. పని చేయడంలో తప్పేం లేదు కదా దీప అని అంటూ ఉంటాడు. నేను కూడా వంట చేయడంలో తప్పేం లేదు కదా కార్తిక్ బాబు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే కార్తిక్ లేదు దీప నువ్వు పని మనిషిలా పని చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు చేయకూడదు అని కార్తిక్ దీపను అంటూ ఉంటాడు. అప్పుడు దీప కూడా నువ్వు కూడా సూపర్ మార్కెట్లో పని చేయకూడదు కార్తిక్ బాబు గారు అని అంటూ ఉంటుంది దీప అయితే నేను పని చేయకూడదు, నువ్వు పని చేయకూడదు, సరే మరి ఏం చేద్దాం అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే దీప నాకు ఒక ఆలోచన వచ్చింది కార్తిక్ బాబు, ఆ ఆలోచన చెప్తాను. వెంటనే ఇక దీప కార్తిక్కి చెప్పాలని అనుకుంటుంది. వెంటనే నేను చెప్తే కార్తిక్ బాబు గారు వినరు, కాబట్టి ముందుగా బాబాయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తాను, తను వచ్చాక ఈ నిర్ణయం చెప్తాను అని ఇక వెంటనే దీప ఇక దాసుకు ఫోన్ చేస్తుంది. అప్పుడు దాసు సరే దీప నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అనగానే అప్పుడే స్వప్న కాశీ ఇద్దరూ అక్కడే ఉంటారు. ఇక కాశీ ఏంటి నాన్న ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. దీప కాడికి నేను వెళ్తున్నాను అని చెప్పగానే సరే మేము కూడా వస్తాం అని స్వప్న కాశీ ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ముగ్గురు కలిసి దీప దగ్గరికి వస్తారు. అప్పుడే దీప అందరి ముందు ఇక కార్తిక్కి నిజం చెప్తుంది. కార్తిక్ బాబు నేను ఏం పని చేయాలన్నది మీకు చెప్తున్నాను. నేను ఒక హోటల్ని నడుపుదామనుకుంటున్నాను. అంతకుముందు నేను ఊర్లో కూడా ఒక సైకిల్ పై హోటల్ పెట్టుకొని నడిపాను కదా, అదే మాదిరి ఇప్పుడు నేను హోటల్ నడుపుదామనుకుంటున్నాను, మీ నిర్ణయం అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే కార్తిక్ లేదు దీప ఇక నుంచి నువ్వు నా కార్తిక్ భార్య దీపవి, నువ్వు ఇలాంటి పని చేయకూడదు అని చెప్పగానే లేదు బాబు ఇలా పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి, ఒకరి కింద పని చేయకూడదని మీరే అన్నారు అని అనడంతో కార్తిక్ ఇక నువ్వు ఈ మ్యాటర్ గురించి వదిలేయి అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక దాసు కాశీ వీళ్ళంతా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక దీప కాంచనతో మీరు చెప్తే వింటారత్తయ్య, మీరైనా చెప్పండి, ఇక మనం హోటల్ నడుపుకుంటే చాలా ఎత్తుకెదుగుతాం అని అనగానే సరే నేను మాట్లాడతాను కార్తిక్తో, నా మాట వింటాడు అని ఇక చెప్తూ ఉంటుంది కాంచన అయితే. ఇక కాంచన కార్తిక్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ మీరిద్దరూ ఈ బిజినెస్ చేస్తే చాలా ఇక డబ్బు సంపాదిస్తారు, ఇక మిమ్మల్ని చూసి నవ్వుకునే వాళ్ళు ఇక మిమ్మల్ని చూసి వాళ్ళు కుళ్ళుకుంటారు అని కాంచన లేనిపోనివన్నీ చెప్పగానే కార్తిక్ సరే అంటాడు. ఇక కార్తిక్ని ఒప్పించగానే దీప చాలా సంతోషపడుతుంది. వెంటనే దీప ఇక దాసు బాబాయ్ మీరేమో ముందుగా నేను ఎక్కడ హోటల్ పెట్టాలో నిర్ణయించాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ నేను బండి చూస్తానక్క అని అంటూ ఉంటాడు. ఇక సరే అని
ఇక అందరూ రెడీ, ఇక ముందుగా సరుకు సామాన్లు తీసుకువద్దాం అని కాశీని తీసుకొని దీప వెళ్తుంది. ఇక సామానంతా తీసుకువచ్చి ఒక బండి తీసుకువస్తాడు దాసు. ఇక దాంతో హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు కార్తిక్, దీప. ఇక దీప హోటల్ పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది కదా. వెంటనే అత్తయ్య ఇంటికి పెద్ద దిక్కు, అత్తయ్య పేరు పెడితేనే బాగుంటుంది అని దీప ఆలోచించి ఇక కాశీతో చాటుగా ఫ్లెక్సీ చేయించుకొచ్చి వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఫ్లెక్సీ పెడుతుంది. అప్పుడే కాంచన ఆ ఫ్లెక్సీ చూసి షాక్ అయిపోతుంది. ఏంటి దీప, నా పేరు పెట్టావేంటి? కార్తిక్ పేరు నీ పేరు రెస్టారెంట్పై పెట్టాలని కార్తిక్ అనుకున్నాడు, నీ పేరైనా పెట్టొచ్చు కదా అని ఇక దీపని అంటూ ఉంటుంది. అప్పుడు దీప, లేదత్తయ్య, మాకు పెద్ద దిక్కైనా నువ్వే, అందుకనే నీ పేరే పెట్టాలనుకున్నాను అని దీప అనగానే ఇక కార్తిక్ అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక కార్తిక్, దీప రోజు హోటల్ని బాగా నడుపుతారు. ఇక ప్రజలు కూడా చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఇక అందరూ ఆ టిఫిన్లని పొగుడుతూ ఇక బాగున్నాయి, ఇలాంటి టిఫిన్ రోజు ఉంటే రోజు మేము వస్తూనే పోతూనే ఉంటాం అని ప్రజలందరూ అంటూ ఉంటే ఇక కార్తిక్ దీపను చూసుకొని, దీప ఈ క్రెడిట్ అంతా నీకే, నీ వల్లే ఈరోజు ఈ హోటల్ని స్టార్ట్ చేశాం అని ఇక కార్తిక్ దీపని పొగుడుతూ ఉంటాడు. ఇక కార్తిక్ దీపాలైతే హోటల్ నడుపుతూ ఉండగా ఇక జ్యోత్స్న అటుగా కారులో వస్తూ ఉంటుంది. జ్యోత్స్న, పారిజాతం. అప్పుడే పారిజాతం ఇక జ్యోత్స్నతో ఏం చేస్తుండొచ్చు, ఇక కార్తిక్ జాబు వదిలేసుకున్నాడు అని ఇక పారిజాతం అంటూ ఉంటుంది. ఇప్పుడు కార్తిక్ ఎక్కడ జాబు వెతికినా ఎక్కడ ఇవ్వకుండా చేశాం, ఇక తను ఏం చేసి బ్రతుకుతాడో ఏమో అని ఇక జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఎక్కడ జాబు ఇవ్వకుండా చేశాం, ఇక ఆ కార్తిక్, ఆ దీప ఇక అక్కడే ఇక జాబ్ల కోసం ఎంత వెతికినా వాళ్ళకు జాబు ఇవ్వకుండా చేశాను, ఇక వాళ్ళు ఏం చేస్తారో అని ఇక జ్యోత్స్న వెటకారంగా అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న, పారిజాతం చాలా సంతోషంతో వస్తూ ఉంటారు. దారిలో గుంపుగా జనం కూడడంతో ఏంటి నానమ్మ, అసలేంటి అక్కడ గంతమంది ఉన్నారు అని ఇక జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, ఏంటోనే నాకు కూడా తెలియకుంది, నువ్వు కార్ పక్క కావు, వెళ్ళి చూద్దాం అని ఇక అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న, సరే నానమ్మ, నేను కార్ పక్కకు పెడతా, వెళ్ళి చూద్దాం అని కార్ పక్కకు పెట్టి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు ఇక అక్కడ గుంపుగా ఉండడంతో వెళ్తారు. ఇక అక్కడే ఉన్న కార్తిక్ దీపను చూసి స్టన్ అయిపోతారు. ఏంటి వీళ్ళు ఈ హోటల్ నడుపుతున్నారా, మనం ఏదీ లేకుండా జాబ్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళు ఈ హోటల్ నడుపుతున్నారా, ఎంతమంది వస్తున్నారు ఈ హోటల్కి అని చాలా కోపంతో జ్యోత్స్న, ఎలాగైనా ఈ హోటల్ని తీయించాలి నానమ్మ, నాకు మనశ్శాంతి ఉండదు, ఆ దీప ఇక బావగారిని మొత్తం మార్చేస్తుంది, ఇప్పుడు బావ ఎంతో బిజినెస్ చేయవలసిన బావ రోడ్డుపై హోటల్ నడుపుతున్నాడు, చిచి అని ఇక జ్యోత్స్న ఆవేశపడుతూ ఉంటుంది. వెంటనే ఇక జ్యోత్స్న ఇక్కడున్న జనాలు వెళ్ళేలా చేయాలి, ఏదైనా చేయాలి అని అనుకుంటూ వెంటనే ఇక జ్యోత్స్న అయితే ఇక ఒక అతన్ని పిలిచి, నీకు డబ్బులు ఇస్తాను, ఆ చారులో ఇక సాంబార్లో ఏదైనా బల్లో లేక ఏదైనా బొద్దింకో వేయి, నీకు ఎంత డబ్బంతా అంత డబ్బిస్తాను అని జ్యోత్స్న చెప్పడంతో ఇక అతను వెళ్ళి చాటుగా ఇక సాంబార్లో బొద్దింక వేస్తాడు. అప్పుడే ఇక సాంబార్ పోస్తూ ఉంటే ఒక అతనికి బొద్దింక రావడంతో ఇక చాలా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో జ్యోత్స్న ఇక అక్కడ ఉన్న జనం మొత్తం అలాని తిడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటుంది. అది గమనించిన కార్తిక్ వెంటనే, ఈ పని ఎవరిదో నాకు తెలుసు, వాళ్ళతోటే మీకు నిజం చెప్పిస్తాను అని కార్తిక్ ఇక జ్యోత్స్న, పారిజాతం ఉన్న దగ్గరికి వెళ్తాడు. వెంటనే కార్తిక్ జ్యోత్స్న చెంప పలగొట్టి, ఇలా చేయడానికి కారణం నువ్వే కదా, ఈ బొద్దింక వేయించింది నువ్వే కదా, చెప్తావా చెప్పవా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న, అవును నేనే చేశాను అని చెప్పడంతో ఇక కార్తిక్ అయితే
ఇక నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చి ఇక ఇక తను చేయించిన పని వానితోటే నిజం చెప్పిస్తాడు అందరి ముందు. ఇక జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇక కార్తిక్ అయితే ఇక తిరిగి ఎప్పటి మాదిరే కార్తిక్ దీప ఇద్దరు హోటల్ నడుపుతూనే ఉంటారు. జ్యోత్స్న మాత్రం ఏదో ఒక ప్లాన్ వేసి ఇక ఆ హోటల్ని తీసేసేలా చేద్దామని చూస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.